హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను సంపెంగ పూలు చేశాను. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. జ్యూసీగా చాలా బాగుంటాయి, క్రిస్పీగా ఉంటాయి. చూసారు కదా, మనం వీటిని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే బటన్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ ఒక అర కేజీ మైదా పిండి తీసుకుంటున్నాను. చూడండి, మీరు ఒకవేళ మైదా పిండి వద్దు అనుకుంటే కనుక మీరు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. ఒక పావు టీ స్పూన్ వేసుకుని ఒకసారి ఇదంతా కలిసేటట్టు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత నెయ్యిని ఇలాగా వేడి చేసి వేసుకోండి. ఒక 30 గ్రాములు వేసుకోండి. ఇది వేడివేడిగా ఉంది కదా, కొంచెం ఇలాగా స్పూన్ తోటి కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత చేయి పెట్టుకుని మంచిగా పిండంతా పట్టేటట్టు కింద చేతితో ఇలాగ ప్రెస్ చేస్తూ కలపండి. చూడండి, ఇలా కలిపినట్టయితే మనకి అవి సంపెంగ పూలు పైన వాటర్ బబుల్స్ కింద కింద వస్తాయి కదా, అలాంటి బబుల్స్ రాకుండా ఉంటాయి. ఇలాగా ఉండవ్వాలి పిండి. చూసారా, ఇప్పుడు దీంట్లో మనము కొంచెం గోరువెచ్చటి నీళ్ళు వేసుకుంటూ ఇలాగా కలుపుకోండి. చూసారా, మనం ఎప్పుడైనా సరే మైదా పిండితో కానీ గోధుమ పిండితో కానీ చేసుకున్నప్పుడు మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎందుకంటే నెయ్యి వేసాం కదా, ఆ నెయ్యి ఏమవుతుందంటే మనకి గడ్డ కట్టినట్టు కింద ఒక్కొక్క చోట అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే చల్లబడుతుంది కదా. అలా కాకుండా కొంచెం గోరువెచ్చటి వాటర్తో కలుపుకుంటే కనుక మనకి ఇంత సాఫ్ట్గా వస్తుంది పిండి కూడా. ఇలా కలుపుకోవాలి. దీన్ని ఇలా మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. అంతలోకి మనం పంచదార పాకం పట్టుకుందాం. ఇది చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక 2 కప్పులు షుగర్ తీసుకున్నాను. తీసుకుని ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకోండి. ఎలా అయితే కొంచెం తొందరగా మనకి అంత పాకమేమి రావక్కర్లేదు. ఒక తీగ పాకం వస్తే సరిపోతుంది. కొంచెం అది చూసుకుంటూ చేసుకోండి. ఇలాగా కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని షుగర్ అంతా కరిగిపోయింది కదా, ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ మీద వేసుకోండి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. బాగా పాకం అనేది రానక్కర్లేదు. మనకి చక్కగా అవి దీంట్లో వేసినప్పుడు జ్యూస్ అనేది లోపలికి వెళ్తుంది. చూడండి, మనకి కాజాలాగా అనిపిస్తుంది అనమాట. చూడండి, ఇది మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని కూడా వేడి చేసుకోండి. ఒకసారి పిండిని ఒకసారి మరలా ఇలాగ చేత్తో కలుపుకోండి. కొంచెం ప్రెస్ చేస్తూ కలిపినట్టయితే మనకి బాగుంటుంది. పిండి కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా అయిన తర్వాత ఇలాగ చిన్న చిన్న బాల్స్ కింద తీసుకోండి. ఇలా తీసుకుని చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఇలాగ చపాతీ దాని మీద పెట్టుకుని ఇలాగ చపాతీ కింద చేసుకోండి. చూసారా, మనం మంచిగా కలిపినట్టయితే మనం దీని మీద ఇంకా మనం పిండి అనేది వేసుకొని అవసరం లేదు. చూసారా, ఇలాగా అసలు పీటకు అంటుకోకుండా చక్కగా వస్తుంది. ఇలా కొంచెం పొడవుగా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత చూడండి ఎంత పలుచగా చేశానో. ఈ మాత్రం పలుచగా ఉంటే చాలు. ఒకసారి చాక్ తీసుకుని ఇలాగ ఎడ్జెస్ని ఇలా కట్ చేసుకోండి. ఇలాగా అటువైపు ఇటువైపు కూడా ఇలా కట్ చేసుకోవాలి. మనకి స్క్వేర్ షేప్లో ఉండాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒకసారి చపాతీని ఒకసారి పైకి లేపండి. లేపిన తర్వాత మాత్రం ఇలా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగా చివరి వరకు కట్ చేయని అవసరం లేదు, మధ్యలో మాత్రమే ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటర్తో ఇలా కొంచెం ఇలా వాటర్తో తడుపుకోండి. తడుపుకున్న తర్వాత దీన్ని ఆ చివరి దాని మీద వేసుకుని ఇలాగా స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత మరలా కొంచెం వాటర్ పెట్టి ఇలాగ అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మరలా దీన్ని ఇలాగా మళ్ళీ ఫోల్డ్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత కొంచెం వాటర్తో మళ్ళీ దీన్ని ఇలాగా స్టిక్ చేయండి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా పట్టుకుని దాన్ని ఇలాగా చేసినట్టయితే ఇలా మధ్యలోకి నుంచి దీన్ని ఇలాగా లోపల నుంచి బయటికి తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల లీఫ్ షేప్లో వస్తుంది. చూడండి, వీటిని సంపెంగ పూలు అని కూడా అంటారు. కింద ఉన్న దాన్ని వెనక్కి మడుచుకోవాలి. ఇలా మలుచుకుంటే చూడండి, ఆయిల్లో వేసినప్పుడు మనకి చక్కగా పొరల కింద వస్తాయి. అన్నీ ఒకసారి ఇలా చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటి కింద వేసుకోండి. చూడండి ఎంత మంచిగా అన్నీ విడిపోయినట్టు కింద వస్తున్నాయి కదా, లేయర్ కింద వచ్చినాయి. ఇలాగ వేసుకున్న తర్వాత
ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఇలాగ టర్న్ చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలాగ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసుకుని మనం షుగర్ సిరప్ చేసుకున్నాం కదా, దాంట్లో వేసుకోవాలి. ఉన్నవన్నీ కూడా అలాగే ఫ్రై చేసుకోండి. ఇలాగ వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇవి వేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం చల్లారినట్టయితే కనుక మీరు దాన్ని కొంచెం వేడి చేసుకోండి. వేడి చేసుకుని ఒకసారి అటు ఇటు తిప్పుతూ 1 నిమిషం మాత్రమే ఉంచండి. చూడండి ఇలాగ అయిన తర్వాత మీరు తీసేసుకోవచ్చు. తీసుకుని ఒక ప్లేట్లో కానీ న్యూస్ పేపర్ మీద కానీ పెట్టుకుని కొంచెం ఆరనిచ్చినట్టయితే చక్కగా ఉంటుంది. క్రిస్పీగా, పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా చాలా బాగుంటుంది. ఎవరన్నా మన ఇంటి చుట్టాలు వచ్చినప్పుడు ఒకసారి ఇలా చేసి పెట్టండి. చాలా మనం బయట నుంచి తెచ్చి కొన్ని ఇది పెట్టే కన్నా ఒకసారి ఇలా ట్రై చేసి చూసినట్టయితే చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.